నమస్తే అండి, వెల్కమ్ టు యష్కృతి హోమ్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను చందువా పీసెస్ని తీసుకున్నాను. ఇవి అప్రాక్సిమేట్లీ 1 kg ఉండొచ్చండి. మనం ఫిష్ పీసెస్ని ఎప్పుడు కూడా కల్లుప్పు పసుపుతో బాగా వాష్ చేసుకోవాలండి. కల్లుప్పు వేయడం వల్ల దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది. దట్టు పీసెస్ కూడా తెల్లగా నీట్గా వస్తాయండి. చూడండి, వాటర్తో వాష్ చేసిన తర్వాత పీసెస్ ఎంత తెల్లగా ఉన్నాయో వీటిని మనకు కావాల్సినట్టు చక్కగా ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. దానికి నేను తగినంత కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపానండి. తర్వాత కొంచెం పసుపు వేసి చక్కగా 3 ఇంగ్రీడియంట్స్ పీసెస్కి బాగా పట్టేలా కలిపి మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకున్నానండి. చేపల పులుసు రుచిగా ఉండాలంటే ఒక మెయిన్ చిన్న మసాలా ఉండాలండి. అదే స్పెషల్ మసాలా. అదేంటంటే స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ పులుసుకు కావాల్సిన మెయిన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, చిన్న మసాలా అండి, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి లైట్గా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. దానిలో మనం కట్ చేసి తీసుకుని ఆనియన్ పీసెస్ వేసుకుని పేస్ట్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక చేసుకున్న స్పెషల్ మసాలాను కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనకి చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న గిన్నె ఉంటే బాగుంటుందండి. ముక్క అనేది విరిగిపోకుండా చక్కగా వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకుని చేపల పులుసు పెట్టుకోవాలి. చక్కగా గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు మనం ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఆ చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో ఫిష్ పీసెస్ని వేసుకుని లైట్గా పేర్చినట్టు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఆ ఫిష్ పీసెస్లో నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసి మనకి కొంచెం ఇంకా కారం యాడ్ చేసుకోవాలంటే కారం వేసుకోవాలండి. చూడండి, పులుసు చక్కగా మరుగుతుంది. చూడండి, పీస్ కూడా చక్కగా విరగకుండా అందంగా ఉంది. అంటే వెడల్పు గిన్నె తీసుకోవడం వల్ల పీసెస్ అనేవి ఒకదానితో ఒకటి తగలకుండా చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు కట్ చేసి కొంచెం కరివేపాకు దాంట్లో యాడ్ చేయాలి. తర్వాత మనం తీసుకున్న మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న స్పెషల్ మసాలాని యాడ్ చేయాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి చక్కగా ఉడుకుతుంది. చూడండి, మన చేపల పులుసు రెడీ అయినట్టే.